సో ఫ్రిడ్జ్ గురించి ముందు చెప్పాలంటే ఇది 15 ఇయర్స్ అయింది ఫ్రిడ్జ్ కొని. అప్పుడు ఇలాంటి ఫ్రిడ్జెస్ ఎక్కువగా ఉన్నాయి. అంటే డోర్స్ ఉన్నాయి అప్పుడు కూడా, లేవని కాదు. వర్ల్‌పూల్ కంపెనీ అన్నమాట. ఇప్పుడు ఇంకా పెద్దవి కూడా వస్తున్నాయి, లేవని కాదు. ఫ్రిడ్జ్ కాస్త బిరువా కాస్త పిరువాలాగా అయిపోయింది. దాంట్లో కూడా బట్టలు పెట్టుకుంటావా ఏంటి అన్నట్టుగా. అదే కావాలి నాకు. కానీ ఈ బుజ్జిముండ దీన్ని చూస్తే కూడా వదలబుద్ధి కాలేదు. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఫ్రెండ్ లాగా నా హైట్ లో ఉంటుంది చూడండి. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఏంటి? ఫుల్ డీటెయిల్ గా చూపిస్తాను. ఓకే, మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది. ఇంకేమైనా చెప్పండి. ఫస్ట్ చిన్నదాని నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఇది చూడండి, స్టిక్కర్స్ ఎక్కడ కొన్నాను మీకు మ్యాగ్నెట్ స్టిక్కర్స్ చెప్తాను నేను మీకు. ఇప్పుడైతే ఫస్ట్ మీకు డీ ఫ్రిడ్జ్ లో ఏమున్నాయో అండ్ నెక్స్ట్ ఏమున్నాయి అని చూపించేస్తాను. టటాయ్ టటాయ్. నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తింటాను. నేను ఏం చేస్తావురా, నువ్వు ఏం చేస్తావు నువ్వే పెట్టుకో, నేను కూడా చూస్తావు. మెయిన్ ఫ్రిడ్జ్ లోకి వెళ్ళిపోతున్నాము. ఏం టైమింగ్ వచ్చింది. అరే కారా నేను ఆటోలో వస్తాను. కుల్జా సిమ్ సిమ్. హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ టు స్టైలిష్ శ్రీలత. సో ఈరోజు నేను మీకు ఫ్రిడ్జ్ టూర్ చూపించబోతున్నాను. సో ఫ్రిడ్జ్ గురించి ముందు చెప్పాలంటే ఇది 15 ఇయర్స్ అయింది ఫ్రిడ్జ్ కొని. అప్పుడు ఇలాంటి ఫ్రిడ్జెస్ ఎక్కువగా ఉన్నాయి. అంటే డోర్స్ ఉన్నాయి అప్పుడు కూడా, లేవని కాదు. బట్ ఏంటంటే ఇది అప్పట్లో బాగా ఫేమస్. ఇది వచ్చేసి వర్ల్‌పూల్ కంపెనీ అన్నమాట, ఐస్ మ్యాజిక్ స్టీల్ అని చెప్పేసి. సో బాగా అప్పుడు ఈ ఫ్రిడ్జెస్ అనేది డబుల్ డోర్ ఇంత హైట్ అనేది అప్పుడు ఆ టైంలో ఫేమస్. ఇప్పుడు ఇంకా పెద్దవి కూడా వస్తున్నాయి, లేవని కాదు. కానీ ఆ టైంలో అది ఓకే. ఇప్పుడు ఇంకా కొత్త కొత్తవి వచ్చాయి కదా, అట్లా ఓపెన్ చేయగానే డోర్స్ 2 డోర్స్ 4 డోర్స్ వల్ల ఫ్రిడ్జ్ కాస్త బిరువా కాస్త పిరువాలాగా అయిపోయింది. దాంట్లో కూడా బట్టలు పెట్టుకుంటావా ఏంటి అన్నట్టుగా. అదే కావాలి నాకు. అలా అయిపోయింది. కానీ బాగున్నాయి అవి కూడా. బాగా ఐస్ వాడే వాళ్ళకి, ఐస్ వాటర్ వాడే వాళ్ళకి, ఇన్స్టెంట్గా ఐస్ కావాలనే వాళ్ళకి అది డెఫినెట్గా యూజ్ చేస్తుంది. అంటే నాకు కూడా మేకప్కి బాగా ఐస్ యూజ్ చేస్తాను నేను. సో అది కూడా తీసుకోవాలని నాకు అనిపించింది. కానీ ఈ బుజ్జిముండ దీన్ని చూస్తే కూడా వదలబుద్ధి కాలేదు. బాగా కనెక్ట్ అయినట్టుంది. అంటే 15 ఇయర్స్ నుంచి మాతోనే ఉంది. ఒక చిన్న ప్రాబ్లం 2-3 టైమ్స్ ఏమో వచ్చాయా, కానీ అంతకంటే పెద్ద ప్రాబ్లమ్స్ ఎప్పుడూ రాలేదు. ఈ ఫ్రిడ్జ్ నాకు మళ్ళీ నా ఫ్రెండ్ లాగా నా హైట్లో ఉంటుంది చూడండి. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఏంటి? ఇది హీల్ వేసుకుంది అనుకోండి, నేను హీల్ వేసుకోలేదు, ఇంట్లో ఉన్నాను కాబట్టి. నా హైట్లో ఉంటుంది, 6 ఫీట్లో ఉంటుంది. 6 ఫీటా అనుకుంటున్నాను, మంచి హైట్లో ఉంటుంది. సో అందుకని ఫ్రిడ్జ్ మంచి సిల్వర్ కలరు, గ్రే కలరు అన్నీ బాగున్నాయి. సో చేంజ్ చేయాలంటే ఒక బాధ ఇది లేదు. ఇంకా మా అమ్మ కూడా తిట్లు నన్ను, అన్నీ చేంజ్ చేస్తా అని చెప్పేసి. ఎంతో ఊహించాను, దానికోసం ఎన్నో వదిలేశాను. సరే ఎందుకులే, ఇల్లు కానీ మార్చితే అప్పుడు మారుద్దాం అనుకున్నాను. అప్పటి వరకు ఈ ఫ్రిడ్జ్ అనమాట. సో ఈ ఫ్రిడ్జ్ లో నేను ఏం పెట్టాను ఏంటని మీకు ఫుల్ డీటెయిల్ గా చూపిస్తాను. ఓకే, మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది. ఇంకేమైనా చెప్పండి. సో ఫస్ట్ మీకు డీ ఫ్రిడ్జ్ చూపించమంటారా, ఇది చూపించమంటారా? ఇదా వాట్ హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? వాట్ డు యు థింక్ ఆఫ్ దిస్? ఫస్ట్ చిన్నదాని నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఇది చూడండి, స్టిక్కర్స్ ఎక్కడ కొన్నాను మీకు మ్యాగ్నెట్ స్టిక్కర్స్ చెప్తాను నేను మీకు. ఫస్ట్ మలేషియా స్టిక్కర్. ఇది గోరింటాక్ సీరియల్కి వెళ్ళినప్పుడు మలేషియాలో నా కోసం నేను ఏం షాపింగ్ చేసుకోలేదు. అప్పుడు మా బ్రదర్కి, మా ఫ్రెండ్స్కి, మాకు తెలిసిన వాళ్ళ కోసమే నేను షాపింగ్ చేశాను. సో మలేషియాకి వెళ్ళినందుకు అక్కడ గుర్తుగా నేను మలేషియా ఏమంటారు, ఇది కేఎల్ టవర్
అక్కడ ట్విన్ టవర్ ఉంటుంది యాక్చువల్గా మలేషియాలో, అది కూడా ఫేమస్. కానీ అక్కడ నాకు ఆ టైం లేకపోతే ఇది దొరికితే ఇది తీసుకొచ్చాను. ఇది కూడా అక్కడ సెకండ్, ఆ ట్విన్ టవర్ తర్వాత ఇది ఒక ఫేమస్ టవర్. ఈ టవర్కి ఎక్కాం కూడా మేము, అందులో షూటింగ్ కూడా చేశాము ఆ టవర్లో నేను. సో అక్కడ తీసుకుంది అనమాట ఇది, ఈ మ్యాగ్నెటిక్. అండ్ ఇదేమో వెజిటేబుల్స్, ఇది మామూలుగా బయటకు వెళ్ళినప్పుడే కొనుక్కున్నాను. ఇదేమో కొంచెం హాట్గా చూడడానికి ముద్దుగా అనిపించింది అని చెప్పేసి ఇది మామూలుగా షాపింగ్కి వెళ్ళినప్పుడు, సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది తీసుకున్నాను. ఇది మాత్రం కేక్ లాగే ఉంది కదా, ఇది మాత్రం నేను కొన్నప్పుడు మాత్రం ఫస్ట్ టైం మా అక్కని తీసుకున్నప్పుడు, అక్క నీ కేక్ తెచ్చాను పైనాపిల్ అని చెప్పేసి మా అక్కకి ఇచ్చాను. చాలా సిన్సియర్గా స్పూన్ ఇలా పెట్టి తినడానికి వెళ్ళింది. ఇదేంటి రావట్లేదే అంటే అని ఆమెని మామూలుగా ఫ్రాంక్ చేయలేదు ఆమెని. తర్వాత మా అనుషన్ చేశాను, తను కూడా సేమ్ స్పూన్ పెట్టి రావట్లేదేంటి అక్క అంది. మా అమ్మ చేద్దామంటే మా అమ్మ గుర్తుపట్టేసింది. రెగ్యులర్గా కేక్ తినే వాళ్ళకి బాగా తెలుస్తుంది కదా, మా అమ్మ మాత్రం గుర్తుపట్టేసింది. అదనమాట. ఇదేంటంటే బీర్ బాటిల్, నిజంగా ఎవరైనా తాగుతారు అనుకున్నారు, మా ఇంట్లో ఎవరు తాగలేదు, ముద్దుగా ఉంది కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. కానీ చూడడానికి మాత్రం చిన్న బీర్ బాటిల్ భలే ఉంది కదా, చాలా ముద్దుగా ఉంది. అదనమాట. ఇది ఓపెనర్స్. ఓకే, ఇదొకటి సేమ్ బాటిల్ ఓపెనర్సే, బటర్ఫ్లై ఉంది, అంత బాగుంది, ఇదేదో కొటేషన్ కూడా ఉంది, బాగుందని చెప్పేసి ఇది తీసుకోవడం జరిగింది. ఇది ఒక స్టార్స్, ఇది ఒకటి, ఇది కూడా సమ్ కూల్ డ్రింక్, ఇది ఒక స్టార్. ఓకే, ఇవి ఉన్నాయి. ఇప్పుడైతే ఫస్ట్ మీకు డీప్ ఫ్రిడ్జ్లో ఏమున్నాయో అండ్ నెక్స్ట్ ఏమున్నాయి అని చూపించేస్తాను. ఇట్స్ ఓకే. సో ఇక్కడ అన్ని మఫిల్స్, చాక్లెట్స్, కేక్స్, ఈ జెమ్స్ ప్యాకెట్స్. ఇది మా బియ్యంతో ఆడుకుంటుంటారు అనమాట. కలర్స్ ఉంటాయి కదా, ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు నాకు అని చెప్పేసి అన్నీ నేనే తింటా, బాడీ చేస్తాను కానీ అన్నీ నేను తింటా. అండ్ ఇక్కడికి వచ్చేస్తే నగ్గెట్స్, చికెన్ మసాలా నగ్గెట్స్, అంటే ఇన్స్టెంట్గా మనం కావాలనుకుంటే ఎప్పుడంటే అప్పుడు ఫ్రై చేసుకొని తినేది. ఇది మా ఇంట్లో అందరికీ ఇష్టము, మా బియ్యాన్ వాళ్ళ కోసం. వాళ్ళకి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా చాలా ఇష్టము. ఇది చెర్రీ, నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తింటాను. నేను ఏం చేస్తావురా, నువ్వు ఏం చేస్తావు, నువ్వే పెట్టుకొని నేను కూడా చూస్తావు. ఈ చెర్రీ ఫ్రూట్ మా అమ్మకు కూడా చాలా ఇష్టం. కేక్లో వస్తే తనే అడుగుతుంది ఫస్ట్, నాకే కావాలి ఆ చెర్రీ అని చెప్పేసి. ఇది వచ్చేసి డేట్స్, మీకు తెలిసిందే కదా, దీంట్లో ఇది బ్రాండ్లో చాలా బాగుంటుంది. ఈ ఫ్రూట్ డ్రై ఫ్రూట్ తక్కువ వస్తాయి కానీ వేసుకోగానే నోట్లో కరిగిపోతాయి, భలే అనిపిస్తుంది డ్రై ఫ్రూట్స్లో. ఇది వచ్చేసి ఐస్ క్రీమ్, ఇది మా వియాన్ కోసమే, వాడికి ఎట్లాగో ఇష్టం కదా అని నేను కూడా వెళ్ళిపోయి అన్ని డ్రై ఫ్రూట్స్ ఎందుకు తెచ్చానంటే, ఈ డ్రై ఫ్రూట్స్ అనేది మా అమ్మకి చాలా ఇష్టం. ఇట్లా నట్స్ అన్నీ ఉంటాయి, ఆమె చాలా ఇష్టంగా తింటుంది. ఐస్ ప్యాక్స్ ఇవన్నీ కూడా ఇది తెలుసు కదా, మనం కావాలంటే షూటింగ్కి వెళ్ళేటప్పుడు అందులో వేసుకోవచ్చు, లేదా ఐస్ ప్యాక్స్ ఏదైనా మనం ఇలా దెబ్బలు. నేను ఐస్ ప్యాక్స్ చాలా చాలా ఎక్కువ పడతాను. నేను పర్టికులర్కి మా వియాన్కి కానీ మా చిన్నదానికి ఏదైనా దెబ్బలు తగులుతుంటే వాళ్ళకి నేను ఐస్ ప్యాక్స్ ఎక్కువ పెడతాను. ఇదే కాదు, ఇక్కడ ఇంకా ఉన్నాయి. మెడికల్గా కూడా మనకు బాగా యూజ్ అవుతాయి, ఇంకా ఉండాలి. ఈ 2 ఐస్ నేను డైలీ షూటింగ్కి తీసుకెళ్తాను. నా దగ్గర ఎప్పుడు కూడా ఐస్లు ఉంటాయి. ఈ బాక్సెస్ వీటి కోసం అనమాట. ఇలాంటి 4 ఉన్నాయన్నమాట. సమ్మర్ అయితే 4 పెడుతుంటాను, నార్మల్గా అయితే సీజన్లో అయితే 2 మాత్రమే పెడతాను. ఎందుకంటే ఒకటి కరిగినా కూడా ఇంకోటి అని చెప్పేసి డైలీ షూటింగ్కి 2 తీసుకెళ్ళిపోతాను. ఆఫ్టర్నూన్ వరకు ఉంటాయి నా షూటింగ్లో అయితే. నా స్కిన్ కేర్ దాంట్లో చెప్తాను, ఐస్ డైలీ పెడితే 2 to 3 minutes చాలా చాలా మంచిది స్కిన్కి. ఇదైతే ఇంకా మీకు తెలిసిందే కదా ఐస్. ఇది ఎక్కువ యూజ్ చేయము, అట్లా పోసి పెడతాను నేను వాటర్ అందులో, కానీ ఎక్కువ యూజ్ చేయము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతున్నాము. ఏం టైమింగ్ వచ్చింది, అరే కారా నోట్లో వస్తా. కుల్జా సిమ్. ఇవన్నీ కూడా ఎగ్స్ ట్రే. ఇక్కడ కాకుండా మళ్ళీ ఇక్కడ కూడా పెట్టాము. డైలీ బాయిల్డ్ ఎగ్ కంపల్సరీ తింటా. ఆమ్లెట్ చాలా తక్కువ తింటాను నేను. రోజుకు ఓ గుడ్డు తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం రాదంటున్నారు న్యూట్రిషియన్లు. బాయిల్డ్ ఎగ్స్ మాత్రం డైలీ 3 తింటాను. ఇక్కడ ఏమున్నాయి, ఇదేదో అంటారు కదా షుగర్వి, మిశ్రీ. ఇది సమ్మర్లో తింటే మిశ్రీ చాలా మంచిది. ఇది మిశ్రీ అనమాట. ఇది ఆప్రికాట్. ఇక్కడ వచ్చేసేమో చిక్కీస్. డైలీ కొంచెము నువ్వులు ఉండే కానీ బెల్లం పట్టి కానీ తినాలి అంటారు కదా,
ఇది యాక్చువల్గా లోపల పెట్టకూడదు అంటారు, బయట పెట్టాలంటారు. బయట ఉంటే కొంచెం మెల్ట్ అయిపోతుంది, ఫ్రిడ్జ్లో ఉంటే కొద్ది రోజులు వస్తుందని చెప్పేసి ఇక్కడ పెట్టండి అనమాట. అండ్ కూల్ డ్రింక్స్, మా ఇంట్లో కూల్ డ్రింక్స్ ఈ మ్యాంగో జ్యూస్లు, లిమ్కాలు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. సో అది ఈ స్టింగ్ మా వియాంది, వాడు ఎక్కువ తాగుతాడు. దీన్ని ఎలా ఫీల్ అయిపోతాడంటే ఏదో ఎనర్జీ డ్రింక్లా ఫీల్ అయిపోతాడు. జామ్ బాటిల్స్, ఇది బ్రేక్ఫాస్ట్కి ఎమర్జెన్సీగా ఏదైనా కావాలంటే బ్రెడ్కి అలా. ఇవేమో ఆరెంజ్ ఏమో అంటారు కదా, పెప్పర్మేట్ల బిల్లలు. ఎక్కడ దొరికావురా స్వామి నువ్వు నాకు. ఆరెంజ్ కలర్ ఫ్లేవర్, పుల్లగా తీగా బాగుంటాయి. లెమన్స్ ఎప్పుడు ఉంటాయి లెమన్స్. ఇది డ్రై అల్లం అనుకుంటాను అది. ఇదేమో నా ట్యాన్ క్రీమ్. ఇది ట్యాన్ క్రీమ్ ఎందుకు అంటే ఎప్పుడైనా ఏదైనా ఎమర్జెన్సీ ఉంది అనుకోండి, అప్పుడు మాత్రమే యూజ్ చేస్తుంటాను నేను. అంటే మనము పార్లర్కి వెళ్ళలేము, ఇప్పుడు అర్జెంట్కి వెళ్ళాలి అంటే ఒక 10 to 15 minutes లోపల వెళ్ళాలి అన్నప్పుడు ఈ ట్యాన్ క్రీమ్ పెడతాను. ఇది ఆమ్లా, అందరికి తెలిసిందే కదా, డ్రై ఆమ్లా ఇది కూడా. ఓకే, ఇది బేబీ వైప్స్. ఈ బేబీ కోసం ఈ బేబీ వైప్స్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా, అబ్బో కమలాసన్. ఎలా ఉంది, బాగుందా? ఈ బేబీ వైప్స్ నాకేం కాదు, మా డాల్ ఇవి, కానీ నేను కూడా వాడతాను. బేబీ స్కిన్ వాళ్ళకి సంబంధించిన ఏమున్నా కూడా నేను తీసుకొచ్చి వాడుతుంటా. అంటే షూటింగ్స్కి మేకప్ రిమూవ్స్ ఏమైనా చేయాలంటే నేను బేబీ వైప్స్తో ఎక్కువ చేస్తాను. ఇక్కడికి వచ్చేసరికి రోజ్ వాటర్, చెప్పాను కదా ఇందాక ట్యాన్ క్రీమ్ అని చెప్పేసి, ఆ ట్యాన్ క్రీమ్లోకి ఈ రోజ్ వాటర్ కొంచెం వేస్తాను. స్మెల్ బాగా వస్తుంది. రోజ్ వాటర్ కూడా స్కిన్కి చాలా మంచిది, ఫ్రెష్గా బాగుంటుంది అంటారు. అది జామ్ లాగే ఇది కూడా కోకో విత్ ఆల్మండ్, ఇది కూడా చాకో ఫ్లేవర్. ఇది స్టింగ్ మా బియ్యానివి. ఇది వచ్చి మాత్రం ఈ బాదం మాత్రం స్పెషల్గా నా కోసమే. నేను ఎక్కువగా ఈ మ్యాంగో జ్యూసెస్ ఇవి ఎక్కువ తాగను, నేను బాదం ఎక్కువ తీసుకుంటాను. ఇదేమో టమాటో సాస్. నూడిల్స్ కానీ ఏమన్నా చేసినప్పుడు కానీ, చికెన్ 65 అవి చేస్తుంటాడు మా అన్నయ్య. అవి చేసిన గోబీ మంచూరియా ఇవన్నీ చేస్తుంటాడు ఆ టైంలో. టమాటో సాసు, ఇప్పుడు చిల్లీ నేను నెగెట్స్ చూపించాను కదా మీకు, అందులోకి ఈ సాస్తో తింటే సూపర్గా ఉంటుంది. ఇక ఇది వచ్చేస్తేనేమో మ్యాంగో జ్యూసెస్, ఇవి మాజా, ఇది గువా జ్యూస్, జామకాయ జ్యూస్. ఈ లీచీని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు కానీ ఏదో ఫ్రూట్ జ్యూస్. ఇది కూడా ఇదేంటంటే మా ఇంట్లో బాగా ఎవరికైనా ఫుడ్ డైజెషన్ అవ్వలేదంటే ఖచ్చితంగా ఇది తాగుతారు, సోడా తాగుతారు. సోడా తాగితే తొందరగా తగ్గుతుందని వాళ్ళ నమ్మకం. నేను మాత్రం అసలు సోడా తాగను, వామ్ వాటర్ తాగుతాను. సో ఈ సెక్షన్ ఇది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మీకు చెప్తాను డీటెయిల్గా. ఓకే, ఇది వచ్చేసి ఫేషియల్ కిట్. ఇది ఎమర్జెన్సీ కోసం నేను తెచ్చిపెట్టాను అనమాట. ఎమర్జెన్సీ అంటే యాక్చువల్గా ఇది వరకు నేను ఎప్పుడు ఫేషియల్ కిట్ తెచ్చేదాన్ని కాదు. మా కజినే నాకు ఇంటికి వచ్చి ఆవిడ ఫేషియల్ అవన్నీ చేసి వెళ్ళేదనమాట. సో ఆమె చెప్పిందనమాట ఈ ట్యాన్ క్రీము దీని గురించి. ఎప్పుడైనా ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు నువ్వే పార్లర్కి వెళ్ళాలి, చేయించుకోవాలి ఇదంటే అవ్వదు, కాబట్టి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తీసుకోమని చెప్పింది. అప్పుడు నేను తీసుకొచ్చి పెట్టాను అనమాట. ఇక్కడేమో ఇంకా మిల్క్స్, పాలు అవన్నీ పెడతాము. డైలీ 1.5 లీటర్ 2 లీటర్స్ దాకా అవుతాయి నిజం చెప్పాలంటే, ఎందుకంటే 2 చిన్నపిల్లలు ఉన్నారు. ఇంకొచ్చేసేమో ఇది కివీ ఫ్రూట్స్ మా అక్క కోసం తెచ్చిపెట్టాను. కానీ మా అక్క గారు తినేది ఓన్లీ 1 ఫ్రూట్, చాలా మంచిదంట కివీ ఫ్రూట్ యాక్చువల్గా. ఇదేమో పియర్స్, ఇది చాలా చాలా బాగుంటుంది. ఈ ఫ్రూట్ అంటే నాకు చాలా ఇష్టము. ఇది విన్నాను ఏంటంటే ఎవరైనా అని కాదు, హెల్త్ వైజ్గా చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట. ఇది మళ్ళీ షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది చాలా మంచిదంట. ఇది ఎవరైనా కూడా తినొచ్చు, మెయిన్ షుగర్ పేషెంట్స్కి ఇంకా బాగా యూజ్ చేస్తుందట. ఇది వచ్చేసేమో ఆల్బుకార్, తెలుసు కదా, అంటే ఇది బాగా పండింది ఆలుబుకారు, కొంచెం స్వీట్గా ఉంటుంది. ఇలా ఉంది అంటే కంపల్సరీ స్వీట్గా ఉంది. ఇది మాత్రం ఒక టూ డేస్లో కంప్లీట్ చేస్తే, తెచ్చిన 2 డేస్లో కంప్లీట్ చేస్తే ఇది కూడా బెస్ట్. ఎందుకంటే ఆల్రెడీ బాగా పండిపోయింది కాబట్టి నీకు మళ్ళీ కొద్ది రోజులు అయిపోతే ఏమైపోతుంది అంటే కులిపోతుంది తొందరగా. సో టేస్ట్ కూడా పోతుంది. తెచ్చిన తొందరలోనే తినాలి. ఇది చూసారు క్యాప్సికమ్స్ ఎంత బాగున్నాయి, నా బొగ్గల్లాగా రెడ్గా ఉన్నాయి కదా, అలా ఫీల్ అవ్వాలంటే. సో క్యాప్సికమ్ ఇవి ఇక్కడివి కాదంట, బయట నుంచి వచ్చాయంట. వాళ్ళు ఏదో చెప్పారు, నేను కూడా నమ్మాను, తెచ్చాను. కానీ అవన్నీ కాదు, క్యాప్సికమ్ అనే వారికి తీసుకొచ్చాను. నాకు చాలా చాలా ఇష్టమైన వెజిటేబుల్స్లో క్యాప్సికమ్, క్యారెట్, బీట్రూట్, ఆలు, బీన్స్. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. ఈ 5 వేసి నేను వెజిటేబుల్ ఒకటి కర్రీ చేస్తాను. కర్రీ ఆర్ ఫ్రైలా అనుకోండి, చాలా బాగుంటుంది. అది ఒకసారి నేను చూపిస్తాను నేను ఎలా చేస్తాననేది. పొలంలో తిరిగే మోటార్ కూడా గంట సేపు ఆడితే కాసేపు రెస్ట్ ఇస్తారండి. మిమ్మల్ని మాత్రం 365 డేస్ వంట రూమ్లో పడేసి నాన్ స్టాప్గా ఆడించాడు. నాకు సుతరాము నచ్చలేదండి. గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి, ఇవి తొడిమెలు తీసి పెట్టేస్తారు మా ఇంట్లో ఎప్పటికప్పుడు రెడీగా.
తొడిమెలు తీస్తే ఎక్కువ రోజులు వస్తాయంట. అవునా, నిజమా? తొడిమెలతోనే పెడితే తొందరగా పాడవుతుందంట. అందుకని వెంటనే తొడిమెలు తీసి ఇమ్మడికి పెడతారు. అన్ని తొడిమెలు తీసేసి వాష్ చేసి పెట్టారు. ఈ మధ్య అందరికి కోల్డ్ వచ్చేసింది కదా, ఎక్కువ తినలేదు. చూడండి దానిమ్మ ఎలా ఉందో, పాపం దాన్ని తినలేదే అని జాలీగా చూస్తుంది నా వైపు. తిని పెడతారు అన్నిటిని. ఇంకా యాపిల్స్, దానిమ్మ ఇలా కలర్స్లో ఉన్నాయన్నీ ఏవైనా కూడా తింటే చాలా ఆరోగ్యానికి మంచిదంట. ఏం మాట్లాడుతున్నావు? గ్రీన్తో ఉంటే ఎప్పుడు గ్రీనరీగా ఉంటారంట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. హెల్దీగా ఉంటారు ఫ్రూట్స్ తింటే. ఇక్కడ పాలు వేడి చేశారు. బేబీ కార్న్, దీంతో మా అన్నయ్య మంచూరియా చేస్తాడు, చాలా బాగా చేస్తాడు, టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు నేను నేర్చుకుంటా అంటాను కానీ నువ్వు చేసే అంటాను, ఆ టైం వరకు తీసుకురా అంట, చేస్తానంటాను, నువ్వు చేసే అంటాను. ఇదేంటంటే మా అన్నయ్య రీసెంట్గా మా అన్నయ్య బర్త్డే జరిగింది. రోజు జయ జయలో చెట్టి పాపాయి చూసారు, ఆయన పేరు కూడా ఉంది, శ్రీకాంత్. హ్యాపీ బర్త్డే. చాలా బాగుంది ఫ్లేవర్. అసలు బర్త్డేది ఫ్లాగ్ చేస్తా అంటే అందరికి ఇంట్లో ఫీవర్స్ వస్తాయి, అందుకని అబ్బాయి ఇప్పుడేమో వద్దు, ఇంకోసారి చేసుకుందాంలే అన్నాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాటర్ మెలన్. చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా? వాటర్ మెలన్కి నాకేదో కనెక్షన్ ఉందనుకుంటా. ఎందుకంటే నేను ఇంట్లో నుంచి వాటర్ మెలన్ తీసుకెళ్తాను, నాకు షూటింగ్లో కూడా వాటర్ మెలన్ ఇస్తుంటారు. వాటర్ మెలన్ ఎక్కువ తీసుకుంటాను. ఈ కూరగాయలు సోరకాయ, బీరకాయ, నాకు బీరకాయ పెసరపప్పు వేస్తే చాలా ఇష్టం. ఇది క్యాప్సికమ్ మళ్ళీ వచ్చింది చూసారా, ఇది ఇక్కడి క్యాప్సికమ్ అంట, అందుకే ఇలా కొంచెం షార్ట్గా ఉంది. అదేమో హైబ్రిడ్. క్యారెట్ చెప్పాను కదా ఇందాక నేను మీకు, క్యాప్సికమ్, క్యారెట్ ఇవన్నీ కలిపి నేను ఒక కర్రీ చేస్తాను, చాలా బాగుంటుంది అనేసి, అదనమాట. బీట్రూట్ క్యారెట్ జ్యూస్ కూడా చేస్తాను నేను, చూపిస్తాను. మార్నింగ్ టైమ్స్లో తాగుతుంటాను నేను అది. ఇది కూడా సేమ్ మళ్ళీ ట్యాన్ క్రీమే, కానీ ఇది తీసుకొచ్చాను కానీ ఇది వాడేది చాలా తక్కువ. ఇది కొత్తిమీర, ఇది కూడా బ్లీచే. ఇది ఏదైనా కావాలంటే ఇది బాడీకి యూజ్ చేసుకోవచ్చు, ఫేస్కి యూజ్ చేసుకోవచ్చు, అన్నిటికి తీసుకోవచ్చు. కానీ ఒకటి చెప్తున్నాను, ట్యాన్ రిమూవ్ అవుతుంది కానీ ఎక్కువ బ్లీచ్ కూడా బాడీకి మంచిది కాదు. నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్. యాక్చువల్గా బ్రెడ్ లోపల పెట్టకూడదు అంటారు, కానీ బయట పెడితే ఏమైపోయిందంటే ఎక్కువ రోజు రాలేదు. నేను అప్పటి నుంచి కొద్ది రోజులు పెట్టండి, మరి ఓపెన్ చేసిన తర్వాత వద్దంటే ఏ బ్రెడ్ అయినా కూడా 3 to 4 days అక్కడ వాడు మెన్షన్ చేస్తాడు. ఇదేంటిది, కరివేపాకు. ఓకే, అన్నీ ఓపెన్ చేసి రెడీగా పెట్టాను అనమాట. నేను కర్రీస్ చేస్తే మాత్రం కరివేపాకు చాలా ఎక్కువ వేస్తాను. అందరూ వేసేది ఒక రెమ్మ అంటారు కదా, అలా తీసుకుంటాను. నేను అలా కాదు, ఒక 10 వేస్తాను. చాలా ఎక్కువ తింటాను నేను, ఎక్కువ వేస్తాను. వాళ్ళు కూడా తినమంటారు. కరివేపాకు చాలా మంచిది, హెయిర్కి అంటారు. ఆలు చూపిస్తాను మళ్ళీ, ఏంటో అనుకోరా. ఇది రొయ్యల సెక్షన్ అండి. ఈ రొయ్యలు ఏంటి తెలుసా, మా అమ్మ నాన్ వెజ్ అంటే మా అమ్మకి చాలా ఇష్టము. ఆవిడకి ఏదో ఒకటి నాన్ వెజ్ ఉండాలి అంటే, ఎండువి అంటారు కదా, వీటి పేర్లు నాకు తెలియదు, రొయ్యలు అని తెలుసు నాకు. వీటికి మాత్రం ఇది ఊరి నుంచి వచ్చాయి. వండినప్పుడు తినేటప్పుడు మాత్రం బాగా అనిపిస్తాయి. కోయిగూర, పాలకూర చూసారు కదా. నేను ఆకుకూరలు బాగా తింటాను, అందులో కోయిగూర అంటే నాకు చాలా ఇష్టం. పాలకూర కంటే కోయిగూర చాలా బాగుంటుంది, టేస్టీగా. ఏంట్రా మీరు వచ్చారు, ఏం కావాలి? అదా, ఓకే, అది వాళ్ళు ఇష్టం వచ్చింది తీసుకెళ్తారు. నీకేం కావాలి డాలీ? ఇదా ఏది కావాలి? ఇదా తీసుకో. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా ఇందులో ఎగ్స్ ఉన్నాయి. డాడీ ఇట్రా, ఇందులో ఎగ్స్ ఉన్నాయి చెప్పాను కదా. అలాగే మళ్ళీ కొంచెం చింతపండు, చూస్తున్నారా, చింతపండు అండ్ ఇంకొంచెం ఎండు చేపలు ఏదో అంటారు కదా, అవి ఉన్నాయన్నమాట. ఇది మా ఫ్రిడ్జ్ టూర్ కంప్లీట్గా. మా ఫ్రిడ్జ్ టూర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీళ్ళు చూసారు కదా, ఇలా తాగుతారనమాట. వీళ్ళన్న ఏం తీసుకుంటే ఈమెకు అదే నచ్చుతుంది, ఈమె తీసుకుంటే వీడికి అది నచ్చుతుంది. ఇద్దరు పోటీగా తాగుతారు. ఏదైనా కూడా అన్నీ టేస్ట్ చేయాల్సిందే. ఈమె అయితే మరీ బ్రహ్మరాక్షసి, హాట్ స్వీట్ అన్నీ తినేస్తుంది అనమాట. సో ఎలా ఉందండి మా ఫ్రిడ్జ్ టూర్, బాగుందా, మీకు నచ్చిందా?
సో నా ఫ్రిడ్జ్ టూరే కాదు, మీకు ఇంకా చాలా చాలా వీడియోస్ అన్ని చూపిస్తాను. ఇంకా మంచి మంచి వీడియోస్ అన్ని కూడా చూపిస్తాను. ఇంకా కమెంట్ సెక్షన్లో ఎవరికైనా ఏదైనా నేను చెయ్యాలి అనుకున్నారు అంటే అది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి, డెఫినెట్గా నేను చేస్తాను. ప్లీజ్ లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం స్టైలిష్ శ్రీలత ఛానల్కి అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ చెప్పండి. మీరు ఎంత బాగా సపోర్ట్ చేస్తేనే నేను వీడియోస్ చేయడానికి నాకు అంత ఇంట్రెస్ట్ కానివ్వండి, నాకు చేయాలనే ఇది కానివ్వండి ఏదైనా వస్తుంది. సో ప్లీజ్ మర్చిపోకుండా నా ఛానల్ని, స్టైలిష్ శ్రీలత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని తప్పకుండా నొక్కండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి శ్రీలత పూదరి, ఇన్స్టాగ్రామ్ ని కూడా, నా ఇన్స్టాగ్రామ్ ని కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. సరేనా? ఫాలో అవ్వండి. ఫాలో అవ్వాలి కదా? ఫాలో అవ్వాలా? ఏంది స్టైలిష్ శ్రీలత? స్టైలిష్ శ్రీలత అని ఫాలో అవ్వండి. చెప్పు స్టైలిష్ శ్రీలత. స్టైలిష్ శ్రీలత మా అత్త ఛానల్ ఫాలో అవ్వండి అని చెప్పు. స్టైలిష్ శ్రీలత మా అత్త ఛానల్ ఫాలో అవ్వండి అని చెప్తున్నాడు. ఓకే, సో మీకు ఈ వీడియో నచ్చింది కదా? మళ్ళీ తొందరలోనే కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్ చెప్పండి. బాయ్.